గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి మేఘ ఇండియా. ఈ రోజు అయితే మనం ఉన్నాం మెహదీపట్నం వెజిటేబుల్ కూరగాయల మార్కెట్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి రైతు బజార్, మెహదీపట్నం రైతు బజార్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు ఆల్ కైండ్ ఆఫ్ వెజిటేబుల్స్ అయితే లభిస్తాయి అనమాట. సో బయట వచ్చేసి మార్కెట్ బయట వచ్చేసి మనకు పండ్లు లభిస్తాయి అనమాట. సో ఈ బజార్ లో ఈ మార్కెట్ లో వచ్చేసి అంతా రైతులు తీసుకొచ్చి సేల్ చేస్తూ ఉంటారు అనమాట. సో మార్కెట్ మొత్తాన్ని విజిట్ చేద్దాం, చాలా బాగుంటది. 1999 నుండి స్టార్ట్ అయింది అనమాట. ఈ మార్కెట్ చాలా పెద్దది. సో ఈ మార్కెట్ లో వచ్చేసి మనకి దాదాపు ఇక్కడ వచ్చేసి అంత ఫుల్ గా చూడొచ్చు. హోల్సేల్ అండ్ రిటైల్ కూడా లభిస్తాయి అనమాట. సో ఈ మార్కెట్ లో వచ్చేసి ఇక్కడ దాదాపు అంత హోటల్స్, రెస్టారెంట్ వాళ్ళు, అలాగే మనకు కూరగాయల బిజినెస్ చేసే వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకెళ్తారు అనమాట. సో ఇవి వచ్చేసి మామిడి పచ్చళ్ళకు మనకు మ్యాంగోస్, మామిడి పళ్ళు ఉన్నాయి, మామిడి కాయలు ఉన్నాయి చూడొచ్చు మనకు. సో మనకి ఎంత క్వాంటిటీలో కావాలి అంటే అంత క్వాంటిటీలో లభిస్తాయి అనమాట. జింజర్ కూడా లభిస్తుంది, అల్లం వెల్లిపాయ అంతా లభిస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు అన్ని రకాల కూరగాయలు అయితే ఉన్నాయి చూడొచ్చు మనకు. ఓవరాల్ గా మార్కెట్ వచ్చేసి మొత్తం చాలా పెద్దగా ఉంది. సో మార్కెట్ లో మనకు ఆనియన్, టమాటో, అలాగే చిల్లీ అన్ని వెరైటీస్ అయితే లభిస్తాయి అనమాట. సో ఇక్కడ మొత్తం ఇక్కడ పొటాటో ఉంది. సో అంతా హోల్సేల్ అండ్ రిటైల్ లో లభిస్తాయి అనమాట. సో ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ పాప్కార్న్ ఉన్నాయి చూడొచ్చు. అలాగే మనకు అరటికాయలు అవి కూడా ఉన్నాయి అనమాట. సో నిమ్మకాయలు, ఇవన్నీ ఆకుకూరలు అన్ని ఉన్నాయి, లీఫ్ వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి మనకి. సో హోల్సేల్ లో లభిస్తాయి, రీటైల్ లో కూడా లభిస్తాయి అనమాట. చూడొచ్చు. సో ఇది వచ్చేసి మనకు మెహదీపట్నం మార్కెట్ అండి, చూడొచ్చు. సో మార్కెట్ వచ్చేసి మనకు మార్నింగ్ 9 నుండి ఎక్కువ రద్దీ ఉంటుందని చెప్పేసి అంటారు అనమాట. సో ఇక్కడ అన్ని రకాల వెజిటేబుల్స్ అయితే మనకు లీఫ్ ఆకుకూరలు అయితే ఉన్నాయి చూడొచ్చు మనకు. ఈ మార్కెట్ అంటే చాలా పెద్దగా ఉంటుంది మార్కెట్. ఇంకా షాప్స్ ఇంకా మార్నింగ్ 9 నుండి అయితే ఎక్కువ రష్ ఉంటుంది అని చెప్పేసి అంటారు అనమాట. చూడొచ్చు అన్ని రకరకాల ఆకుకూరలు ఉన్నాయి, కొత్తిమీర, కరివేపాకు, అలాగే పుదీనా. సో ఇవి వచ్చి మన ఉల్లి ఆకులు. సో ఇవన్నీ తోటకూర. ఇది వచ్చేసి ఇదేమాకు అమ్మా, ఇది చుక్కకూర ఉంది, ఇక్కడ మెంతకూర ఉంది చూడొచ్చు. చుక్కకూర, మెంతం కూర, అలాగే ఇవన్నీ రకరకాల ఆకుకూరలు అయితే అన్ని ఫ్రెష్ ఆకుకూరలు ఉంటాయి ఈ మార్కెట్ లో. వచ్చేసి అన్ని ఫ్రెష్ ఉంటాయి అనమాట. ఏది తీసుకున్నా మీరు ఫ్రెష్ ఉంటాయి అనమాట. సో ముందుకెళ్దాం, ఇంకా చాలా పెద్దగా ఉంటుంది మార్కెట్. సో 9 తర్వాత కొన్ని షాప్స్ అయితే ఓపెన్ అవుతాయి అని చెప్పేసి అన్నారు అనమాట. సో మార్కెట్ లో మనకు ఇక్కడ పక్కన హోటల్ బిజినెస్ చేసే హోటల్ వాళ్ళు కానీ, అలాగే మనకు ఇవన్నీ కూరగాయల బిజినెస్ చేసే వాళ్ళంతా ఇక్కడ నుంచే తీసుకెళ్తారు అనమాట. సో ఇక్కడ చూడొచ్చు అన్ని రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి మనకి. ఇక్కడ కూడా ఆకుకూరలు అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నిమ్మకాయలు ఉన్నాయి చూడొచ్చు మనకి. బుట్ట ఎట్లనేది 40 రూపాయలు, 30 రూపాయలు అనమాట బుట్టలు, బుట్ట కొంటే. సో ఇక్కడ వచ్చేసి మనకు కీరా ఉంది, ఇక్కడ వచ్చేసి మనకి క్యాప్సికమ్, అవి బిన్నీస్. ఇక్కడ చూడొచ్చు మనకు అన్ని రకాల ఆకుకూరలు అయితే ఉన్నాయి చూడొచ్చు. అన్ని రకాల ఫ్రెష్ ఆకుకూరలు అనమాట. సో మెహదీపట్నం మార్కెట్ లో అన్ని తాజా కూరగాయలు అయితే లభిస్తాయి. క్యారెట్ ఉంది, లేడీ ఫింగర్, అలాగే చిల్లీ, ఇవన్నీ ఉన్నాయి అనమాట. దోసకాయలు వచ్చినాయి, బీట్రూట్, ఇక్కడ వచ్చేసి ఇవన్నీ ఉన్నాయి అనమాట. సో బీట్రూట్ అనమాట, మ్యాంగోస్, అవి దోసకాయలు ఇవన్నీ ఉన్నాయి. సో మార్కెట్ మార్నింగ్ 9 తర్వాత ఎక్కువ రద్దీ ఉంటుంది అని చెప్పేసి అంటారు అనమాట. సో ఇక్కడ చూడొచ్చు పచ్చిమిర్చి. సో ఇక్కడ ఎట్లా అన్న, ఇప్పుడు హోల్సేల్ ఇస్తారా, రిటైల్ కూడా ఇస్తారా? ఓన్లీ రిటైల్. ఈ మార్కెట్ మొత్తం రిటైలేనా? రిటైల్ అనమాట. సో ఇది మనకు బిజినెస్ చేసే వాళ్ళకు తీసుకుంటారు, అలాగే హోటల్స్ వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు కదా, హోటల్ వాళ్ళు. సో ఏదైనా ఫెస్టివల్స్, పండుగలు అలాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ తీసుకుంటారు అనమాట. సో ఇక్కడ టమాటా ఉంది చూడొచ్చు మనకి. సో అన్ని టమాటాలు అనమాట. టమాటా, ఉల్లిగడ్డలు ఇవన్నీ ఉన్నాయి. అన్ని వెజిటేబుల్స్ అన్ని లభిస్తాయి అనమాట. ఇక్కడ మీకు ఏ దుర్గా ఐటమ్ అంటూ ఏముండదు. చాలా పెద్దది కాబట్టి ఈ మార్కెట్. ఇక్కడ చూసి అంత పొద్దునే కొంచెం రష్ తక్కువ ఉంది. 9 తర్వాత ఎక్కువ రద్దీ ఉంటుందా మార్కెట్ లో? 9 గంటల నుండి ఎక్కువ రష్ ఉంటుంది అని చెప్పేసి అంటారు అనమాట. సో అన్ని మ్యాంగోస్ ఉన్నాయి చూడొచ్చు. ఇవన్నీ పచ్చళ్ళు మనకు పిక్కల్స్ ఉంటాయి కదా, పిక్కల్ మ్యాంగోస్ అనమాట. సో ఇవన్నీ पत्ता भी क्या क्या पत्ता है? ये पीपल का पत्ता है, सुखा के बेचते हैं। अच्छा, क्या यूजिंग क्या है? पानी में डाल के नहाना। अच्छा, ఇవి మనకు పీపల్ అంటే ఆకులు కూడా సేల్ చేస్తా ఉన్నారు. ఇవి మనం ఆకులు వేడి నీళ్ళు 200 రూపాయలు కిలో. సో వేడి నీళ్ళలో నానబెట్టి మనం స్నానం చేయడానికి అనమాట, అది కూడా అమ్ముతున్నారు. సో అన్ని రకాల అరే బ్రష్ మే కరా సో పొద్దున్నే మ్యాంగో అయితే ఇస్తున్నాం అనమాట. చాలా కట్టాయి, చాలా పుల్ల ఉంది.
అంటే పచ్చళ్ళ అనమాట ఇవి. సో చూడొచ్చు ఇవి మసాలాలు ఇవి కూడా దొరుకుతాయి అనమాట ఇక్కడ. ये कैसा है बहुत खट्टा है भाई. సో పొద్దున చూస్తున్నామాట చాలా పుల్లగా ఉంది. మనకు వచ్చేసి పచ్చళ్ళ దొరుకుతాయి అనమాట ఇక్కడ. అన్ని పచ్చళ్ళ మామిడికాయలు అయితే దొరుకుతాయి. ఏ రకం ఏంటంటే ఆ రకం ఏంటంటే రకరకాల డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి అనమాట. వెళ్దామండి కొంత. సో సార్ అయితే మనకు మామిడికాయ కట్ చేసి ఇచ్చాడు. సో చాలా పుల్లగా ఉంది. సో చూడొచ్చు మీరు చూడొచ్చు ఇష్టం అనమాట. చాలా పుల్లగా ఉంది అనమాట. సో బాగుంటది పచ్చళ్ళ మామిడికాయలు అనేది మార్కెట్ లో మాత్రం స్పెషల్ అనమాట దొరుకుతాయి. మనకు క్యాబేజీ ఉంది చూడవచ్చు మనకు. అలాగే ఇవి వచ్చేసి ఇవేంటి మొగరగడ్డలా మొగరగడ్డలు ఇది ఏమంటారు మన స్వీట్ పొటాటో ఇవి ఉన్నాయి అనమాట. సో మనకు వచ్చేసి కాకరకాయలు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నాయి అనమాట. సో మనకి ఇక్కడ రకరకాల అన్ని తాజా వెజిటేబుల్స్ అయితే ఉంటాయి చూడొచ్చు. ఇవన్నీ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి చూడొచ్చు. ఇది మేదిపట్నం మార్కెట్ అనమాట. సో ఇక్కడ మనకు వచ్చేసి దోసకాయలు కూడా ఉన్నాయి చూడొచ్చు. దోసకాయలు కూడా ఉన్నాయి. సో ఓవరాల్ గా అన్ని ఇక్కడ కూడా మనకు మ్యాంగోస్ ఉన్నాయి. పచ్చళ్ళ మ్యాంగోస్ కూడా ఉన్నాయి అనమాట. ఇక్కడ చూడొచ్చు పిక్కల్స్ మ్యాంగోస్ ఉన్నాయి. చాలా బాగున్నాయి. తాజాగా ఉన్నాయి అనమాట. లేదా ఉన్నాయి గట్టిగా ఉన్నాయి. సో కావాల్సిన వాళ్ళు విజిట్ చేయండి. ఇక్కడ అన్ని వెరైటీస్ అయితే లభిస్తాయి అనమాట. ఇక్కడ చూద్దాం ఇంకా అంతా మార్కెట్ ఓవరాల్ గా చూసుకుంటే మొత్తం మార్కెట్ అసలు 9-10 తర్వాత ఎక్కువ రద్దీ ఉంటుంది అంటున్నారు అనమాట. ఏంటంటే 9-10 తర్వాత షాప్స్ అలాగే మనకు హోటల్స్ ఇవి రెస్టారెంట్లు ఇవన్నీ ఓపెన్ అవుతాయి కదా. ఎక్కువ ఈ రెస్టారెంట్ వాళ్ళు ఎక్కువ వచ్చి ఇక్కడ బిజినెస్ చేస్తూ ఉంటారు అనమాట. తీసుకుంటూ ఉంటారు అనమాట. సో ఇక్కడ సరౌండింగ్ లో ఉన్న మేదిపట్నం సరౌండింగ్ లో హైదరాబాద్ లో చాలా హోటల్స్ వాళ్ళు ఇక్కడ నుంచే తీసుకుంటారు అనమాట. తీసుకొని సేల్ చేస్తూ ఉంటారు. తీసుకొని వాళ్ళు బిజినెస్ పర్పస్ తీసుకుంటారు అనమాట. ఇక్కడ చూడొచ్చు మనకు బెస్ట్ రిటైల్ లో అమ్ముతారు. అలాగే మనకు హోల్సేల్ లో కావాలంటే హోల్సేల్ కూడా అమ్ముతారు అనమాట. చాలా వెరైటీస్ ఉన్నాయి. అన్ని ఆల్ వెరైటీస్ ఆఫ్ లీఫ్ వెజిటేబుల్ అంటే ఆకుకూరలు దొరుకుతాయి. అలాగే మనకు కూరగాయలు అన్ని రకాల కూరగాయలు అయితే దొరుకుతాయి అనమాట. ఇక్కడ చూడొచ్చు అన్ని డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి. మనకు ఈ మార్కెట్ బయట వచ్చేసి మనకు ఫ్రూట్స్ దొరుకుతాయి. ఇలాంటివి కూడా దొరుకుతాయి అనమాట. ఇవన్నీ వెరైటీ మనం డైరెక్ట్ తినొచ్చు. ఇవన్నీ ఇంకా మనకు ఇవి జింజర్ అల్లం ఎల్లిపాయ ఇవి కూడా దొరుకుతాయి అనమాట. చూడొచ్చు. సో మనకు ఈ కాల్ జామున్ అంటారు కదా. సో ఇవి కూడా దొరుకుతాయి. ఇక్కడ తెచ్చి అమ్ముతున్నారు అనమాట. సో ఓకేనా. అల్లం కూడా దొరుకుతాయి మనకి. అల్లం ఎల్లిపాయలు కూడా దొరుకుతాయి అనమాట. ఎంత సార్ కేజీ రిటైలా? రిటైలే. ఇక్కడ చూడొచ్చు ఉల్లిగడ్డలు కూడా సాగు కూడా ఉంది చూడొచ్చు మనకు. అది ఉల్లిగడ్డలు అన్ని దొరుకుతాయి అనమాట. చూసారా చాలా పెద్దగా ఉంది మార్కెట్. సో చాలా పురాతనమైనది మార్కెట్ అనమాట. అన్ని కూరగాయలు ఆల్ వెరైటీస్ అయితే ఫ్రెష్ ఐటమ్ దొరుకుతాయి మేదిపట్నం మార్కెట్ లో. ఓకేనా. మరో మంచి వీడియోతో సబ్స్క్రైబ్ చేయండి. లైక్ బై ఫ్రెండ్స్.